హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియోతో మీ దగ్గరికి వచ్చేసాను. అదేంటంటే మనం పెద్ద కర్యం చేసామన్నమాట. ఏంటో చూపిస్తాను చూడండి. అక్కడ బిస్కెట్స్, డోనట్స్ అండ్ స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నేనేం చేయలేదులే, అది మార్బుల్ మాత్రమే. దాని కింద పెనం కనిపిస్తుంది, దానిపైన ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఒక బ్రెడ్ ప్యాకెట్, దాంట్లో 2 స్లైడ్స్ సరిపోతాయి, బట్ ప్యాకెట్ చూపిస్తే కొంచెం షో చేసినట్టు ఉంటుంది కదా, సో దానికోసం ప్యాకెట్ ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం. ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైనా ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు కింద 2-3 స్లైడ్స్ పడాల్సిందే. ఎప్పుడు పడితేనే మనకి టేస్ట్ వస్తుంది కదా, కింద పడిన డస్ట్ అవన్నీ దానికి అంటుకొని కొంచెం మనం పెనం మీద చేసేటప్పుడు అవన్నీ కొంచెం గట్టిగా అని మనకి హెల్తీగా ఉంటుంది. ఓకేనా, ఇది తప్పకుండా పాటించండి. తర్వాత ఒక 3 eggs ఏం తీసుకోండి, ఒక 2 eggs యూస్ చేసుకుంటా. అట్లా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించి దానిపైన నూనె వేసి ఆ తర్వాత 2 మర్చిపోయారేంట్రా, కాసేపు ఆగి 2 గుడ్లు పగలగొట్టు. ఒక గుడ్డు ఒకళ్ళ కోసం, ఇంకొక గుడ్డు ఇంకొకళ్ళ కోసం. లాస్ట్లో ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత అర్థమైంది దానిలో చిల్లీ సాల్ట్ కూడా వేస్తారా. అయ్యో అనుకున్నా. తర్వాత ఏం చేశానంటే మన మోకాలతో గట్టిగా ఆలోచించామన్నమాట, ఏమన్నా ఐడియా వస్తుందేమో అని. వచ్చింది బ్రో. ఏంటంటే మార్నింగ్ మా మమ్మీ పచ్చడి చేసిందనమాట. దాంట్లో ఎటు సాల్ట్, చిల్లీ అన్నీ ఉంటాయి కదా, సో అదేం చేసామంటే ఆ బ్రెడ్ స్లైస్ మధ్యలో రాసేసి తినేసామన్నమాట. ఆహా ఏమి రుచి అనరమై మరచి, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయా. నిజంగా పిజ్జా తిన్నట్టే ఫీల్ వచ్చింది. ఎంత బాగుందో, ఎందుకంటే మనమే కదా చేసింది.